కరాభ్యాం యా దేవీ సర్వమంగళ దయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. శ్రీ గౌరీ దేవతాభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా, ముహూర్తానికి టైం అవుతోంది, పెళ్లి కుమారుని తీసుకురండి. లక్ష్మీ రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం కుంకుమ పూజయామి. అవినాష్, పంతులు గారు పిలుస్తున్నారు. ఏడు వీడు ఇక్కడే ఉండాలి కదా. ఏమోనండి, ముహూర్తం టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు. పద చూద్దాం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిరిసీద సాధనం. అవినాష్, ఒరే అవినాష్, ఒరే అవినాష్, ఒరే అవినాష్. అవినాష్. ఏంటే వీడు ముహూర్తం టైం అవుతుంటే ఎక్కడికి వెళ్ళాడే? నాకు కూడా అర్థం కావట్లేదండి. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయై నమః. ఏమండి, పెళ్లి కొడుకుని తీసుకురమ్మన్నాను కదా, ఇంకా రాలేదే? అయ్యా పంతులు గారు, మా వాడు గదిలో లేడండి. గదిలో లేకపోవడం ఏంటయ్యా? ఇక్కడే ఎక్కడో ఉంటాడు, సరిగా వెతకండి. తాతయ్య, నాకేదో అనుమానంగా ఉంది. ఇదెక్కడ విడ్డూరం అండి? ముహూర్తం సమీపిస్తుంటే పెళ్లి కొడుకు కనబడకుండా పోవడం ఏమిటి? ఏమండి, మీ అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయండి, ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను. స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఇదేంటయ్యా, పెళ్లి కొడుకు కనిపించకపోవడం ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇంకేముంది, ఈ పెళ్లి ఇష్టం లేక పారిపోయాడేమో. ఏంటండి, మీ వాడు ఇలా చేశాడేంటండి? ముహూర్తం టైం అవుతుంటే కనిపించకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెంకట్రావు గారు, తప్పుగా అనుకోకండి. ఇలా ఎందుకు జరిగిందో మాకు కూడా అర్థం కావట్లేదు. ఏంటయ్యా పెద్ద మనిషి, నిజం చెప్పు. అసలు మీ వాడికి ఈ పెళ్లి ఇష్టం ఉందా లేదా, లేదంటే మీరు బలవంతంగా ఒప్పించారా? లేదు బాబుగారు, మా అబ్బాయి పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాడు. ఇంత మంచి పిల్ల తనకి భార్య కాబోతున్నందుకు ఇంటికి వెళ్ళాక కూడా మాతో ఎంతో సంతోషంగా మాట్లాడాడు. మరైతే పెళ్లి కొడుకు ఏమైనట్టమ్మా? బాబు, మీతో అబద్ధం ఎందుకు చెప్తాం? నా మాట నమ్మండి. నిజంగా మా వాడు ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియనే తెలీదు. ఇక లాభం లేదు, మీరు తలా ఒకవైపు వెళ్ళి వెతకండి, పెళ్లి కొడుకు జాడని కనిపెట్టండి. పెళ్లికి తారాబలం చంద్రబలం కుదరాలి అంటారు. పిల్లకి పిల్లాడు, పిల్లాడికి పిల్ల నచ్చితే సరిపోతుందా? జాతకాలు కూడా సరిగ్గా కలవకపోతే ఇదిగో ఇలాగే అఘోరిస్తుంది. కాదా మరి? హడావిడిగా ముహూర్తాలు పెట్టుకుంటే ఇలాగే నెత్తి మీదకొస్తుంది. అమ్మా, మీరు కాసేపు మౌనంగా ఉంటారా? నిజం చెప్తే నిష్ఠురంగానే ఉంటుంది మరి. అసలు పెళ్లికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని ఊరికే అన్నారా? ఏంటమ్మా ఆ మాటలు? చెప్తే అర్థం కావట్లేదు. అయ్యా,
ఇదిగో పెళ్లికొడుకు గదిలో ఈ ఉత్తరం దొరికింది. ఏముందిరా ఉత్తరంలో? చెప్పండి బాబు, పెళ్లి కొడుకు ఆ ఉత్తరంలో ఏం రాశాడు? సూర్యం గారు, ఆ ఉత్తరంలో ఏం రాసుంది? అందరం కంగారుగా ఉన్నాం, పైకి చదవండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఆ ఊరి ప్రెసిడెంట్ సూర్యనారాయణ మనవడు శ్రీరామ్ ఈ పెళ్లి నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలని నన్ను బెదిరించాడు. ఆపేశారే, చదవండి. తన మాటను కాదంటే చంపేస్తానని హెచ్చరించాడు. అందుకే భయపడి తప్పనిసరిగా ఈ పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ముహూర్తం టైం దగ్గర పడుతుంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక, ఎవరికి చెప్పలేక ఇలా ఉత్తరాన్ని రాసిపెట్టి నేను దుబాయ్ పారిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. అనుకున్నట్టే జరిగింది. నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. నా అనుమానమే నిజమైంది. పెళ్లి పెద్దగా వ్యవహరించిన వాడే ఈ పెళ్లిని ఆపాలనుకున్నాడన్నమాట. తడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటే ఇదేగా మరి. ఏమైందిరా పెళ్ళి?